న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ సబిత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ సబిత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా జాతీయ రహదారిపై యానం నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు ఇష్టారాజ్యంగా రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం వల్ల బైపాస్ జంక్షన్ లో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీలు చేసి రికార్డులు సరిగా లేని వాహనాలపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కేవీ నాగేంద్ర, పి ఆదినారాయణ, కాళిదాసు, బాలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. బస్సు కోసం బస్సు కట్టకి వెళ్ళిపోయాడు. అదే మరి ఏం లేదు, అయ్యో ఇంకేం లేదు. మనోడు ఎక్కడింది బస్సు ఆ బస్సుని, మనోడు ఎక్కింది బస్సు ఆ బస్సు, ఆయన ఎక్కారు కదా బస్సు బాగాలి గారు ఈ బస్సునే బాబు లోపల మనోడు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం రిలయన్స్ దివ్యాంగుల కేంద్రంలో శుక్రవారం హెలెన్ కిల్లర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రిలయన్స్ ధీరుభాయ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లో ఇన్ఛార్జ్ ఎంపీ గోపాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిలయన్స్ సిఎస్ఆర్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం రిలయన్స్ దివ్యాంగుల కేంద్రంలో శుక్రవారం హెలెన్ కిల్లర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రిలయన్స్ ధీరుభాయ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లో ఇన్ఛార్జ్ ఎంపీ గోపాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిలయన్స్ సిఎస్ఆర్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 19 నెలల వయస్సులోనే తీవ్రమైన జ్వరం బారిన పడి చూపు మాటను కోల్పోవడంతో పాటు పక్షవాతానికి గురై అనేక ఇబ్బందులు పడినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అందులకు బదిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన హెలెన్ కిల్లర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జ్ ఎంబీ గోపాల్, ఫిజియోథెరపిస్టులు శ్రీకాంత్, సత్యబాబు, సిబ్బంది నాగమణి, ఉదయ్ కుమారి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఉదయ్ కుమార్ గారు 2 విషయాలు చెప్పాల్సిన కోరుతున్నాం. హెలెన్ కిల్లర్ ఆవిడే పుట్టుకతో
మరి బాగా పడుతుంది, చక్కగా అన్ని అవయవాలు బాగుంటాయి, కళ్ళు కనిపిస్తాయి, మాటలు వస్తాయి, చక్కగా మాటలు వినపడతాయి, అన్నీ చక్కగా పనిచేసే విధంగానే ఆవిడ జన్మించడం జరుగుతుంది. ఆవిడ జన్మించిన 19 నెలలకి ఆవిడికి మరి అధిక జ్వరం రావటం, మరి దాంతో ఆ జ్వరంలోనే ఎక్కువగా ఆవిడ మాట రాకుండా, మాట వినిపించకుండా, మరి కళ్ళు కనిపించకుండా 3 లోపాలతో ఉండే విధంగా ఆవిడ అవుతుంది. 19వ నెలలోనే ఆవిడకి మరి పక్షవాతం కారణంగా, అధిక పక్షవాతం కారణంగా మరి 19 నెలల వయసులోనే ఆవిడ ఈ 3 కోల్పోవడం అనేది జరుగుతుంది. ఒక మనిషికి 3 అవయవాలు పనిచేయకపోతే ఆ మనిషి ఎప్పుడు కూడా ఎందుకు పనిచేయరు అనే లోపాన్ని మనం చూస్తాం. తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన పడిపోతారు. ఏంటి బిడ్డ ఎలాగైపోయింది, కళ్ళు కనిపిస్తలేదు, మాట వినిపిస్తలేదు, మాటలు కూడా సరిగా రావట్లేదు, ఈ బిడ్డ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆవిడ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆలోచనలో పడిపోతారు ఈవిడ గురించి. ఈవిడ మన వికలాంగం ఇప్పుడు మనం ఏమంటే బహుళ వికలాంగంగా మనం అనుకుంటూ ఉంటాం, మల్టీ డిజబిలిటీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఒక మనిషికి ఇన్ని లోపాలు ఉంటే ఆ మనిషి సమాజంలో ఏ విధంగా మరి జీవిస్తుంది అనేది చూస్తూ ఆవిడ్ని ఒక టీచర్ దగ్గర, మరి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఒక టీచర్ దగ్గర ఆవిడ్ని విద్య నేర్పించడం కోసం పెడతారు. ఆవిడ సహకారంతో ఆవిడ స్పర్శ ద్వారా ఒక ఇలా మనం ముట్టుకోవడం ద్వారా, చల్లీలు ఉన్నాయనుకోండి చల్లీలు ముట్టుకోవడం స్పర్శ, అలాగే వాసన ద్వారా ముట్టుకోవడం ద్వారా, వాసన ద్వారా, అలాగే మనకి కనిపించదు కాబట్టి శబ్దాల ద్వారా ఆవిడ జ్ఞానాన్ని సంపాదించడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు ఏదైనా సరే మనం కంటికి కాపాడకపోతే మనం విని నేర్చుకుంటాం. అలాగే మనకి స్పర్శ ద్వారా కూడా కొన్ని తెలుసుకుంటాం. అలాగే వాసన ద్వారా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. ఈ డిజబిలిటీ ఎవరికైతే ఉందో దాని ద్వారా మనం విద్యను అభ్యసించి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి కూడా ఇప్పుడు మన టీచర్లు అందరూ కూడా మీ అందరు కూడా నేర్పిస్తున్నారు. అదే లాంగ్వేజ్లో అదే తరహాలో మన హెలెన్ కెల్లర్ కూడా విద్యను అభ్యసించడం జరిగింది. ఆ విద్యను అభ్యసించడంలో అమోఘమైన విద్యను చేసుకోవడంలో ఆవిడ ఈ విద్య ద్వారా ఎన్నో జ్ఞానాన్ని సంపాదించి మన ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక భాషలు నేర్చుకుంటూ చక్కగా ఆవిడ రచయితగా, ఒక సింగర్గా, ఒక రచయితగా, ఒక డ్రామా యాక్టర్గా, ఒక ఫిలిం నటిగా ఆవిడ పాలిత ప్రాంతమైన యానం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర లక్ష్మణ్ రావు మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటని కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తెలిపారు. పాలిత ప్రాంతమైన యానం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర లక్ష్మణ్ రావు మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటని కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తెలిపారు. లక్ష్మణ్ రావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా యానం పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి లక్ష్మణ్ రావు చేసిన సేవలను వెంకటేశ్వరరావు వివరించారు. ఆయన కుటుంబానికి మాకు కూడా ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక రాజకీయవేత్త, ఎర్ర జానాధరావు గారు, ఆయన నేరుగా కొంత పనిచేశారు యానంలో. ఆయన యొక్క మనవడు ఎర్ర లక్ష్మణరావు గారు అన్ని కార్యక్రమాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతులందరికీ కూడా ఒక పక్క కాపులపాలెం, లచ్చిపాలెం, ఆ విధంగా దర్యాల తిప్ప, ఇటువంటి ఏరియాస్ అందరికీ కూడా వ్యవసాయ పరంగా ఎన్నో సలహాలు ఇస్తూ ఆయన చూసిన వ్యక్తి యానం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర లక్ష్మణరావు గారు. ఎంతో రాజకీయంగా పేరున్న వ్యక్తి, ఆ విధంగానే వ్యవసాయ పరంగా కూడా మంచి పేరున్న వ్యక్తి ఎర్ర లక్ష్మణరావు గారు. ఆయన ల్యాండ్స్ కూడా మనకి మురమల్లో కూడా ఉన్నాయి, కొబ్బరి తోటలో అన్నీ కూడా. ఆయన మంచి వ్యవసాయదారుడు. అటువంటి వ్యక్తి మరణించడం మనకి తీరని లోటు. ఆ విధంగా నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు యానంలో ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయన వాళ్ళ బృందంతో వాళ్ళ ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని నేను జరిపే రైతు సదస్సులో కూడా ఆయన పాల్గొనడం కూడా జరిగింది. అప్పుడు మనకి ఎంపీగా ఉన్న కృష్ణరాజు గారు కూడా ఆ మీటింగ్ కూడా వచ్చేవారు, స్వర్గీయ కృష్ణరాజు గారు.
అప్పుడు వీళ్ళందరూ కూడా బాగా పరిచయం ఉన్న మద్రాసులో పరిచయం ఉన్న వ్యక్తులు కృష్ణరాజు గారు, ఎర్రా లక్ష్మణరావు గారు. అటువంటి కలయిక మాకు ఉండేది. ఆయన మరణించడం మేము తట్టుకోలేకపోతున్నాం. యానంకి వాటర్ కేటాయింపు సరిగ్గా ఉండేది కదా. ఈయన వాటర్ కేటాయింపు కోసం ధవళేశ్వరం తిరిగి అప్పుడు మంత్రివర్గం వాళ్ళతో మాట్లాడి మా యొక్క కెనాల్స్ నుంచి ఈ కోటిపల్లి నుంచి అటు ధవళేశ్వరం నుంచి కూడా వాటర్ మళ్లించి అందరికీ కూడా రైతులందరికీ సహాయం చేసిన వ్యక్తి మన ఎర్రా లక్ష్మణరావు గారు. అలాగే వ్యవసాయం పండటానికి తీవ్ర కృషి చేసిన వ్యక్తి ఎర్రా లక్ష్మణరావు గారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, అందుకు అనుగుణంగా ప్రతి వైసీపీ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీపై ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, అందుకు అనుగుణంగా ప్రతి వైసీపీ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీపై ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ సూర్య కళా మందిరంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా బొత్స హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ హామీలు అమలు అన్ని అరకొరగానే చేస్తుందని బొత్స ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అర్హులకు అందించి ప్రజా మన్ననలను పొందారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీలు వంగా గీత, తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతిల చంటిబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ అనంత ఉదయబాస్, జెడ్పీ చైర్పర్సన్ విప్పత్తి వేణుగోపాల్, వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, దలువూరు దొరబాబు, మహిళా నాయకురాలు లక్ష్మీ శివకుమారి, ముదునూరు మురళీ కృష్ణంరాజు, వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల తరపున నిలదీసి అడగగలుగుతున్నామంటే, ప్రజల తరపున ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రతి ఒక్కటి నిలదీయగలుగుతున్నామంటే కారణం మీరే. మీ వల్లే మేమంతా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఈరోజు ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఎంతో తప్పించి ఎన్నో పథకాలు రూపొందించి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా, ఇచ్చిన మాట తప్పకుండా అన్ని అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పాలించారు. మరి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం ఇప్పటికే మనం అనేక కార్యక్రమాలు చేసాం. అనేక సందర్భాల్లో ప్రజల కోసం మనం నిలబడి ఉన్నాం. ఈరోజు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఉంది. మనకి భవిష్యత్తు కార్యాచరణ అన్ని కూడా మన పెద్దలు వివరించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ముందు ఒక వారం రోజుల తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు ఇంచుమించుగా ఈ రోజు నుంచే మన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా మరింత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ రోజు మనం చేస్తున్నది ప్రజల వెంట నిలబడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజలకి రావాల్సిన రాబట్టే రాగా ఖచ్చితంగా పనిచేసి తీరుతామని చెప్తున్నాం. అందుకోసం ఈ కార్యక్రమాలు ఇంచుమించుగా మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒక విషయం, రెండు విషయాలే మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మాట్లాడాలనుకున్న వాళ్ళు, మాట్లాడవలసిన వాళ్ళు చాలా. ఒక 5 వారాల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారో, ఫెయిల్యూరైనటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పేటువంటి బాధ్యతని ప్రతిపక్ష పార్టీగా మనందరికీ అప్పచెప్పడం జరిగిందన్న సంగతిని మీ అందరికీ మనం చేస్తాం. అందులో భాగంగానే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇవాళ విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టుకోవడం జరిగిందన్న సంగతి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ప్రతి నియోజకవర్గ స్థాయిలోని, నియోజకవర్గ స్థాయి తర్వాత మండల స్థాయిలోని, మండల స్థాయి జరిగిన తర్వాత గ్రామ స్థాయిలోని కూడా ఏదైతే ఆయన హామీలు ఇచ్చి
గెలిచారో, ఏదైతే అమలు చేయలేదో అమలు చేయలేనటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనం ఉండాలని విషయం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అమలు చేయలేనటువంటి ఏకైక వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారి అన్న సంగతిని మనం ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సర కాలం కలిసింది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే 24 జూన్ నుంచి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ సూపర్ 6 ని అమలు చేస్తానటువంటి మాటను తప్పి సంవత్సర కాలం అయింది. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికే మనం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ మీ అందరికీ కూడా ఈ ఒక మంచి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు రేరంగి శ్రీకాంత్ కుమార్తె శ్రీలక్ష్మి శివసాయి తన్వి ఓని వేడుకను పురస్కరించుకొని శుక్రవారం చిన్నారిని ఆశీర్వదించారు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు రేరంగి శ్రీకాంత్ కుమార్తె శ్రీలక్ష్మి శివసాయి తన్వి ఓని వేడుకను పురస్కరించుకొని శుక్రవారం చిన్నారిని ఆశీర్వదించారు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. వీరు వెంకట మాజీ ఎమ్మెల్యే చెల్లు వివేకానంద, వేగ్నేశ భాస్కర్ రాజు, ఆకుల నాగేశ్వరరావు, పండు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలా ఉండండి. ఓకే సార్. బాగా తీద్దాం, ఫ్యామిలీ పడదాం. అలా ఉన్నా లోన్కి వెళ్ళి సార్ లైట్ వచ్చేస్తుంది. అలా ఉంటారు. అలా ఉండదు సార్. అలా ఉన్నాను ఒకసారి. అలా ఉన్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.